హసన్పర్తి ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండల స్థాయి సమీక్షా సమావేశానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా అధికారులు ఎమ్మెల్యేకు పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మండలంలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు సర్పంచ్లతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. సర్పంచ్లు అధికారులు సమన్వయంతో పనిచేసే గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కెఆర్ నాగరాజు సూచించారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మత్తు పదార్థాల వినియోగంపై యువతకు అవగాహన కల్పించి మత్తు రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సబ్సిడీలో ఇస్తున్నాము. డ్రిప్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలు అయితే 90%, అదేవిధంగా బీసీ మరియు ఓసీ రైతులు 5 ఎకరాల వరకు ల్యాండ్ ఉన్నట్లయితే వాళ్ళకు 80% సబ్సిడీ వస్తుంది. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న పెద్ద రైతులు కావచ్చు, బీసీ ఓసీ రైతులకి 70% చొప్పున మనము హార్టికల్చర్ నుంచి సబ్సిడీ అనేది ఇస్తున్నాము. ఇంతే కాకుండా స్ప్రింక్లర్స్ కూడా గన్నులు ఉంటాయి కదా, ఐడియా ఉంటుంది, పేషెంట్ వేసుకునే రైతులకు మొక్కజొన్న చిన్నప్పుడు వాడతారు. దీనికి కూడా 65% మేము సబ్సిడీ ఉద్యాన శాఖ నుంచి ఇస్తున్నాము. అంతేకాకుండా కొత్త పండ్ల వేసుకునే వాళ్ళు మామిడి కావచ్చు, జామ కావచ్చు, బొప్పాయి కావచ్చు, అరటి కావచ్చు, డ్రాగన్ ఫ్రూట్ ఇలా వేసుకునే రైతులకు 40% చొప్పున మేము మొదటి 2 సంవత్సరాల వరకు ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీ ఇస్తున్నాము. ఇవి కాకుండా కూరగాయలు కూడా ప్రధానంగా ఈ సంవత్సరము ఎల్లినో ఉంది కాబట్టి క్రాప్ డైవర్సిఫికేషన్ కింద మేము మెయిన్ గా ఎంకరేజ్ చేస్తున్నటువంటి క్రాప్స్ ఆయిల్ పామ్ ఒకటి, కూరగాయల సాగు ఒకటి. కూరగాయలు ఏంటంటే ఎకరము సాగు చేసుకుంటే 9,600 రూపాయలు మేము ఉద్యాన శాఖ నుంచి అందజేస్తున్నాము. దానికి మనకు రైతులు నారు కొనుక్కుంటేనేమో నర్సరీ బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. సీడ్ తెచ్చుకున్న రైతులు అయితే మనకు సీడ్ షాప్ లో జిఎస్టీ ఉన్న బిల్లు సబ్మిట్ చేస్తే మేము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకొని అన్ని రకాల కూరగాయలకి సబ్సిడీ అనేది ఇస్తున్నాము. ఇవే కాకుండా పూల సాగు, బంతి పూలు కావచ్చు, కనకాంబరాలు, చామంతి ఇలా వేసుకుంటే ఎకరానికి 8,000 రూపాయలు పూలు సాగు చేసుకున్నందుకు కూడా సబ్సిడీ ఇస్తున్నాము. అంతేకాకుండా మల్చింగ్ షీట్ మనము కలుపు నియంత్రణకి చిల్లిలో కావచ్చు, కూరగాయలు కావచ్చు, మీరు చూసే ఉంటారు ఫీల్డ్లో షీట్ వేస్తారు. దానికి కూడా మేము ఎకరానికి 8,000 రూపాయలు ఉద్యాన శాఖ నుంచి ఇస్తున్నాము. అంతేకాకుండా లిల్లీ పూలు కూడా మనకు తెలుసు మేజర్గా దండలలో వాడతారు. దీనికైతే మనం ఎకరానికి ఎక్కువగా 40,000 రూపాయలు ఇస్తున్నాము సబ్సిడీ కింద. అంతేకాకుండా మనకు మార్కెట్లో కొమ్మ కత్తిరింపులు చేస్తారు కదా, ఒక 20-15 సంవత్సరాలు అయిన తర్వాత పంట దిగుబడి తక్కువైనప్పుడు మనము పొడుగు కొమ్మని అంటాము. అవి కత్తిరించుకున్నందుకు కూడా మనము రైతులకి 9,600 రూపాయలు ఎకరానికి అందజేస్తున్నాము. అంతేకాకుండా బెడ్స్, ఇప్పుడు మామిడి తోటలు కానీ ఆయిల్ కానీ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్మి కంపోస్ట్ అనేది బయట నుంచి కొనుక్కోకుండా వీళ్ళే వాళ్ళ ఫీల్డ్ వరకు వేసుకోవడానికి షీట్స్, టెంపరీ బెడ్స్, హెచ్డిపి షీట్స్ అది వేసుకుంటే కూడా ఒక బెడ్కి 8,000 రూపాయలు మేము అందజేస్తున్నాము. ఇవే కాకుండా ఉల్లి సాగు చేస్తున్న రైతులకు కూడా 8,000 ఎకరానికి 8,000 ఇస్తున్నాము. పసుపు సాగు చేస్తున్న రైతులకు కూడా ఎకరానికి 16,000 చొప్పున ఉద్యాన శాఖ నుంచి అందజేస్తున్నాము.